ఒకసారి మనం తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్దాం. తెలుగుదేశం వర్షన్ ఏంటో చూద్దాం, విందాం. ఎందుకంటే ఇప్పటివరకు పొత్తుల్లో జరిగిన వ్యవహారాల్లో ఇన్నాళ్ళు 4 దశాబ్దాల పాటు టీడీపీది పైచేయిగా ఉంది. బీజేపీని మామూలుగా నేలమట్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం. అది వాస్తవం, జనాలకు చాలామంది నేరుగా అంగీకరించలేని ఒక వాస్తవం. సరే, పరిస్థితులు మారాయి, నాయకత్వం మారింది. సో ఈ క్రమంలో టీడీపీ ఎలా చేయబోతోంది? 25 సీట్లు అసెంబ్లీ అడిగింది బీజేపీ, అడగటంగా తీసుకుంటామని చెప్పింది. 10 ఎంపీ సీట్లు తీసుకుంటామని చెప్పింది. ఆ సీట్ల దగ్గర కూడా ఏదో ర్యాండమ్ కాదు, ఎంపిక కూడా మాదే. రెబల్స్ నుంచి ఈ మాట కూడా వచ్చింది నిన్న మీటింగ్లో. రెబల్స్ నుంచోబెడితే తాడ తీస్తామని కూడా చెప్పింది. వెరీ కేటగిరికల్ అండి. అద్వానీ వాజ్పేయి నాయకత్వంలో ఉన్న బీజేపీ కాదు, చాలా కరుడుగట్టిన నాయకత్వం. ఈరోజు మోదీ అమిత్ షా అక్కడ కూర్చున్నారు, వాళ్ళ నాయకత్వంలో బీజేపీ వెళ్తుంది. చూడండి వాసుదేవన్ గారు, ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదిరింది, 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి, అది ఆల్మోస్ట్ డిసైడెడ్. కాకపోతే ఏ పొత్తు అయినా కానీ ఒక రాజకీయ పార్టీలు ఎన్నికలకు వెళ్ళే ముందు ఓ పొత్తులు నిర్ణయించిన తర్వాత సీట్ల విషయంలో ఒక 2 రోజులు ఆలస్యం జరుగుతుంది. నిన్న బాబు గారు ఢిల్లీకి వెళ్ళారు, సీట్ల విషయంలో చర్చిస్తున్నారు. ఆ కొలిక్కి రాలేదు, ఇంకా వస్తుంది. దాంట్లో రకరకాల ఊహాజనకాలు బయటకు వచ్చి కొంతమంది నాయకులు అది అట్లా అయిపోయింది, ఇది ఇట్లా అయిపోయింది, వాళ్ళు 25 అడిగారు, మేము ఇంతే అడిగాము, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు, బయటకు వచ్చేసారు, రేపు మాట్లాడదాం. రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మాకు ఇప్పటివరకు మాకు రాని ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా వస్తుంది? మీడియాకి బయట ఎవరెవరో రకరకాల ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుండ్రు. అదంతా అవాస్తవం. లీక్స్ ఇస్తుంటారు కదా మీకు. నిజం వాసుదేవన్ గారు, అదంతా అవాస్తవం. ఎందుకంటే ఒకసారి పొత్తులు డిసైడ్ అయిన తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వడం జరుగుతుంది, బీజేపీ వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకున్నారు, ఏ సీట్లో వాళ్ళు క్యాండిడేట్ నిల్చోబెట్టబోతున్నారు, మా సీట్లలో మేము పోటీ చేయబోయే సీట్లలో ఎన్ని మాకు బలంగా ఉన్నాయి, ఎంతమంది క్యాండిడేట్ మాకు బలంగా ఉన్నారు, మరి జనసేన తరఫు ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఇవన్నీ సమీక్షలు జరగడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కొద్దిగా డిలే అవ్వడం సర్వసాధారణం. అది డిలే అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒక రోజు డిలే అయినంత మాత్రాన మాకంటే ఎక్కువ ఈ 3 రాజకీయ పార్టీల కంటే ఎక్కువ బయట ప్రపంచం అంతా ఏదో అయిపోతుంది, చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి తీసుకొస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కిలిబిక్కిలు అయిపోతున్నారు. అదంతా అవాస్తవం. ఇక్కడ ఒక్కిలిబిక్కిలు అయ్యే అవసరం లేదు. ఎందుకంటే 3 పార్టీలు కూడా 3 పార్టీల నాయకులు కూడా సామరస్యంగా చర్చలు జరుగుతున్నాయి. చర్చలు కొలిక్కి వస్తాయి. ఇవాళ రేపు మొత్తం ఆఫీషియల్గా బయట స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప కొద్దిగా ఓపిక ఉంచండి, చెప్తాం కదా. అదే కాకుండా ఇప్పుడు ఈ కాపునాడు నాయకులు ఎవరో మొన్నటివరకు ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం గారు అట్లా ఇట్లా అని మాట్లాడారు. మళ్ళీ తర్వాత హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వీళ్ళందరూ జగన్ కోర్టుగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని మిస్గైడ్ చేయడానికి ఒక ప్యాకేజ్తో వచ్చిన నాయకులు వాళ్ళు. దాన్ని మేము పసిగట్టాం. చంద్రబాబు నాయుడు గారు మా ఇంటెలిజెన్స్ పసిగట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న బహిరంగ సభలో క్లియర్గా చెప్పారు, నాకు ఎవరి సలహాలు సూచనలు నాకు అవసరం లేదు, నాకు తెలుసు నా బలమైందని చెప్పి. ఇంకోటి మేము అప్రిషియేట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని. ఈరోజు రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఈరోజు అవసరం. ఎందుకంటే నా బలం ఎంత, నేను ఈరోజు తప్పు చేసి అవడంలో మిస్టేక్, నా తప్పు అయిందని కళాఖండిగా ఒప్పుకునే ఒక నికాసైనటువంటి నాయకుడు. అదేవిధంగా చెప్పారు, నేను 50 కాదు, 100 కాదు, 150 కాదు, ఎన్ని సీట్లు నేను పోటీ చేసినా కానీ మన బలము, నేను 24 ఎంచుకున్నాను, 24 పోటీ చేస్తున్నా, నా బలం మేరకు నేను పోటీ చేస్తున్నా అని క్లియర్గా మొత్తం ఓపెన్గా అందరి ముందు చెప్పాడు కదా, బహిరంగంగా చెప్పాడు కదా. ఇవి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీకి లేనటువంటి ఇబ్బందులు ఎవరికి ఎందుకు అవసరము? బయట వాళ్ళకి 25 ఇస్తారా, ఏమనుకుంటున్నారు మీరు? అవన్నీ ఆ మాటలు అవసరమా? అవన్నీ మాటలు మాట్లాడడానికి మీకేం అధికారం? ఇప్పుడు ఒక కుల సంఘానికి నాయకుడు అన్నప్పుడు, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అన్నప్పుడు, నేను కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయినప్పుడు నేను కూడా ఏం చేస్తాను, నా సామాజిక వర్గానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వాలా, నా సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు రావాలని చెప్పి ఆలోచిస్తాను. దాంట్లో తప్పులేదు. అంతేగాని నీ ఒక సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ప్రేమతో వేరే నాయకుడిని నీ ఇష్టం ఉన్నటువంటి మాట్లాడడం అది సబబు కాదు. అది ఎందుకన్నా ఎవరిని విమర్శించే ముందు నువ్వు ఒక శత్రువుగా విమర్శిస్తే తప్పది. సార్, మీరు ఒక నిమిషం మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు నా మాటని. మీకు అర్థం కాలేదు నా మాట. అర్థమైంది. మీరు ఏదో
ఇప్పుడు డిబేట్లో మీరెక్కడో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లోకేష్ గారితో పెట్టండి, ఎవరో అభిమానులు పెడతారు, ఎవరో పెట్టి దానికి చిన్న విషయాన్ని భూతద్దంలో చేసి ఏదో రక్కస్ క్రియేట్ చేయడం ప్రయత్నం చేయండి. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి సార్, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, జనసేన తెలుగుదేశం మధ్యలో ఏ విధమైనటువంటి వివాదాలు వచ్చే అవకాశం లేదు. వివాదాలు సృష్టించే చాలా మంది ఉన్నారు, ఇద్దరి మధ్యలో వివాదాలు సృష్టించాలని చాలా మంది ప్రయత్నిస్తున్నప్పుడు కూడా అలా ఎవ్వరు కూడా సఫలీకృతం కారు. ఇది గుర్తుపెట్టుకోండి. జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీల యొక్క కలయిక, అది ఒక బాండింగ్ అనేది చాలా పకడ్బందీగా ఉంది. దీంట్లో ఏ మాత్రం డౌట్ అవసరం లేదు. ఎవరు దీంట్లో మధ్యలో ఏలు కూర్చొని అవసరం లేదు. మీకు సగం విని మాట్లాడకండి. మీకు సగం అర్థమైంది. మీరు డాక్టరేట్ ఎవరు ఇచ్చారో కానీ మీకు సగం అర్థమైంది. మీకు సగం కాదు, మొత్తం అర్థమైంది. మీకు అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదు. ఎలా విమర్శించాలో బస్ నేర్చుకోండి. దీన్ని విమర్శించే ముందు మనం సంస్కారవంతంగా విమర్శించాలా, అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు అంటే నీకు నచ్చకపోవచ్చు, అంతేగాని డిబేట్ లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం సహించలేదు. గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటున్నావు అసలు? చంద్రబాబు నాయుడు నచ్చకపోతే అంతేగాని నీ ఇష్టం ఉంటుందని విమర్శిస్తే ఆ నాయకుడు విమర్శిస్తే ఎవరు ఊరుకోలేదు. ఇక్కడ అర్థమైందా? మొన్నటి వరకు హరిరామాజు గారిని విమర్శించావు. హరిరామాజు ఏం చేశాడు? హరిరామాజు గారు జగన్మోహన్ రెడ్డి బ్రోకర్ గా మారాడు. అది తెలియదా? ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాం ముఖం? హరిరామాజు గారిని ముద్రగడ పద్మనాభుని ఇక్కడ పెట్టుకున్నావు. మొన్న ఇక్కడ డిబేట్ లో ఇక్కడ కూర్చోబెట్టుకో మాట్లాడావు కదా, ఏమైంది మరి? వాళ్ళ ముఖమే ఉంది. ఈ రోజు హరిరామాజు ముద్రగడ పద్మనాభం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి బ్రోకర్లుగా మారారు. ఈ రోజు వైసీపీ బ్రోకర్లుగా మారారు. మీరు కాపునాడు నాయకులు అని చెప్పేసి ఈ రోజు మీరు మాట్లాడతారా? మీకు నైతికత మాట్లాడడానికి చంద్రబాబు విమర్శించే స్థాయి అనేది అసలు మీరు మిత్రద్రోహం చేస్తున్నారు. మీరు మిత్రద్రోహం చేస్తారు. నీకెందుకు దద్దమ్మలు, మీరు చేతకాని దద్దమ్మలు. మీరు రానున్న ఎన్నికల్లో తెలుస్తుంది. అర్థమైందా? పద్మనాభము హరిరామాజు కూడా ఇదే పని చేశారు. అర్థమైందా? వాళ్ళకి ప్యాకేజ్ వచ్చింది, నీకు కోసం ప్యాకేజ్ రాలేదేమో, వస్తున్నామో నీకు కూడా రేపో మాపో ప్యాకేజ్ వస్తుంది. చెప్తున్నా కదా, ఈ డిబేట్ వైసీపీ వాళ్ళకి చెందాలి. వైసీపీ వాళ్ళు డిబేట్ చూస్తారు, మీకు కూడా మంచి ప్యాకేజ్ వస్తుంది. భయపడకండి. అప్పుడు మీరు మీరు కూడా మౌనం వస్తారు. గుర్తుపెట్టుకోండి. సగం వింటావు, మాట్లాడతావు. పూర్తిగా విను. ఎదుటోడు చెప్పింది పూర్తిగా విను. చెప్పడం చేత కదా, చెప్పడం చేత పూర్తింటాం కదా. ఏం చేత అవుతుంది? ఓకే, తిరుమలరావు గారు ఆపండి ఈ కాంట్రవర్సీ. ఒక మాట చెప్తానండి, నేనేం విమర్శించలేదు. టీడీపీ దీనికి ఏం తెలుసండి? లోకేష్ ఫోటో ఎక్కడ ఉందో? ఎంపీ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసే ఒక క్యాండిడేట్ మెయిన్ ఆఫీస్ ఇన్ విజయవాడ సిటీ. ఆ ఆఫీసులో అసలు మెయిన్ తాడేపల్లిలో ఉన్న టీడీపీ ఆఫీస్ లోనేమో పవన్ కళ్యాణ్ గారు నిలువెత్తి ఫోటో ఉంది. ఎంపీ క్యాండిడేట్ దగ్గర కూడా అదే విలువ ఉండాలా. చంద్రబాబుతో ఉన్న ఫోటో పెట్టలేదు. పార్టీ ఆఫీస్ నుంచి పంపిస్తారా? ఏం మాట్లాడాలి? పార్టీ ఆఫీస్ నుంచి పంపిస్తారా? పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ మనిషి వచ్చి పెట్టారా? ఎవరో అభిమానులు పెట్టుకుంటారు. ఎంపీ క్యాండిడేట్ ఏ విషయాన్ని రాద్ధాంతం చేయాలో ఫస్ట్ తెలుసుకోను. ఏ విషయం రాద్ధాంతం చేయాలా, ఏ విషయం వదిలిపెట్టాలా, అది చూసుకోండి. మరి చిన్న విషయంలో రాద్ధాంతం చేస్తావు మరి మాట్లాడతావు. రైట్, తిరుమలరావు గారు ప్రస్తుతానికి తిరుమలరావు గారు ఇంకా సీట్ల గురించి మాట్లాడుకోవాలి. సరే, సీట్ల గురించి మొత్తం తిరుమలరావు గారు